ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో, ఇప్పుడు మనం పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి వెళదాం. సో, ఇప్పుడు ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఈరోజు మనం నేర్చుకోబోతున్న డాక్స్ ఫంక్షన్స్ ఏంటంటే లుకప్, లుకప్ టోటల్స్, లుకప్ వాల్యూ. సో, లుకప్ టోటల్స్, లుకప్ వాల్యూ. సో, ఇది ఎందుకు మనకి యూజ్? సో, ఇక్కడ నేను స్టార్ మార్క్ మెన్షన్ చేశాను. ఎందుకు స్టార్ మార్క్ మెన్షన్ చేశానంటే నేను అది తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ 2 డాక్స్ ఫంక్షన్స్‌కి. సో, మనము ఫస్ట్ లుకప్ ట్రై చేద్దాం. సో, ఇప్పుడు ఇక్కడ నేను ఒక మ్యాట్రిక్స్ టేబుల్ తీసుకున్నా. ఇది మీరు గనక గమనించినట్లయితే మ్యాట్రిక్స్ టేబుల్. సో, ఈ మ్యాట్రిక్స్ టేబుల్‌లో నేను ఫర్ ఎగ్జాంపుల్ రీజియన్ డ్రాగ్ చేశాను ఇక్కడ. ఓకే. రీజియన్. దాని తర్వాత సేల్స్ వాల్యూ. ఓకే. సేల్స్ వాల్యూ. ఓకే. సో, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 రీజియన్స్ ఉన్నాయి. యూరోప్, నార్త్ అమెరికా, పసిఫిక్. సో, ఇందులో ఏదైతే యూరోప్ సేల్స్ ఉన్నాయో, యూరోప్ సేల్స్ నాకిక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ రోకి అగైనెస్ట్‌గా రావాలి. ఇక్కడ యూరోప్ సేల్స్ 1,90,000 అదే 1,90,00,000, 1,90,00,000, 1,90,00,000. సో, అది నా రిక్వైర్మెంట్. సో, దీనికి మనం ఎలా చేయాలి? మనం ఏం చేద్దామంటే ఫార్మాటింగ్ పేన్‌లోకెళ్ళేసి ఇక్కడ మనం రీజియన్ రోస్‌లో డ్రాగ్ చేసాం. మెజర్ అనేది వాల్యూస్‌లో డ్రాగ్ చేసాం. సో, ఇప్పుడు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత న్యూ విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్. సో, ఇక్కడికెళ్ళేసి ఇది తీసుకోండి. లుకప్ ఏ వాల్యూ విత్ కాంటెక్స్ట్. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ దీన్ని మన ఒరిజినల్ నేమ్‌ని రీనేమ్ చేద్దాం. ఇదేంటిది మనకి లుకప్ యూరోప్ సేల్స్. నాకు యూరోప్ సేల్స్. సో, ఇది 3 ఫీల్డ్స్ మనం పాస్ చేయాలి. ఫీల్డ్, కాలము, సెర్చ్ వాల్యూ. సో, మీరు తెలిస్తే డైరెక్ట్‌గా మీరు ఇక్కడ వాల్యూ అయినా ఎంటర్ చేయండి. లేదంటే ఈ డౌన్ యారో మీద క్లిక్ చేయండి. డౌన్ యారో మీద క్లిక్ చేస్తే ఈ పర్టిక్యులర్ టేబుల్‌లో ఉన్న 2 ఫీల్డ్స్ మనకి చూపిస్తది. సో, మనకి ఫీల్డ్ వచ్చేసి టోటల్ సేల్స్. ఓకే. దాని తర్వాత కాలమ్ ఏ కాలము? రీజియన్. ఓకే. దాని తర్వాత సెర్చ్ వాల్యూ. మనకి ఏ వాల్యూ కావాలి? యూరోప్ రీజియన్ సేల్స్ కావాలి. సో, ఇక్కడ ఏం చేద్దామంటే యూఆర్ఓపీఏ యూరోప్. ఓకే. బ్రాకెట్ క్లోజ్. సో, ఇక్కడ మనం ఏం చేసామంటే టోటల్ సేల్స్, రీజియన్, యూరోప్ రీజియన్. సో, క్లిక్ ఓకే. మీరు ఒక్కసారి క్లిక్ ఓకే చేసిన తర్వాత చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు 1,90,000 మనకి సేమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రీజ్ అయింది. సేమ్ ఇదే మనము ఆల్‌లో కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఆల్ రాస్తే ఏమవుతుంది? మనం ఇక్కడ ఫిజికల్‌గా మెజర్ రాయాలి. ఫిజికల్‌గా మెజర్ రాస్తే ఆ ఆల్ అనేది మనకి డేటా మోడల్‌లో యాడ్ అవుతుంది. బట్ ఇది విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్. విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి? ఇది మనకి డేటా మోడల్‌లో యాడ్ అవ్వదు. అంటే మన రిపోర్ట్ మీద బర్డెన్ అనేది పడదు. సో, ఈ విధంగా మనం లుకప్ వాల్యూ యూజ్ చేసి ఈ వాల్యూని మనం ఇక్కడ రిటర్న్ చేయొచ్చు. సో, ఇది మనకి ఎలా యూజ్‌ఫుల్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు టోటల్ సేల్స్ వర్సెస్ ఇది పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటున్నారు. యూరోప్ వర్సెస్ నార్త్ అమెరికా, యూరోప్ వర్సెస్ పసిఫిక్ అలాగా. అప్పుడు మీరు ఇది డివైడెడ్ బై ఇది, ఇది డివైడెడ్ బై ఇది, ఇది డివైడెడ్ బై ఇది చేసుకుంటే మనకిక్కడ పర్సెంటేజ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ విత్ రెస్పెక్ట్ టు ద రీజియన్ అండ్ విత్ రెస్పెక్ట్ టు ద టోటల్ కూడా వస్తుంది. సో, ఇది మన లుకప్ ఫస్ట్ డాక్స్ ఫంక్షన్ గురించి. దాని తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి లుకప్ టోటల్స్. ఓకే. సో, ఇప్పుడు సేమ్ ఇదే టేబుల్‌ని నేను కాపీ తీసుకుంటాను. కాపీ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఇది రిమూవ్ చేసేస్తాను. రీజియన్ రిమూవ్ చేసేస్తాను. సో, ఇక్కడ ఏం చేద్దామంటే బిజినెస్ సెగ్మెంట్ కేటగిరీ అదే విధంగా టోటల్ సేల్స్. ఓకే. మనం ఇక్కడ ఏం తీసుకున్నాము? కేటగిరీ బిజినెస్ సెగ్మెంట్ టోటల్ సేల్స్. ఓకే. కేటగిరీ బిజినెస్ సెగ్మెంట్ టోటల్ సేల్స్. సో, ఇప్పుడు మనం డ్రిల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఓకే. మనం ఒక పని చేద్దాం. బిజినెస్ సెగ్మెంట్ పైనుంచి కేటగిరీ చేంజ్ చేద్దాం. సో, చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం డ్రిల్ డౌన్ చేస్తే యాక్సెసరీస్‌లో ఈ కేటగిరీస్‌లో ఇవి సేల్స్. బైక్స్‌లో ఈ కేటగిరీస్‌లో ఇంత సేల్స్. క్లోతింగ్‌లో ఇంత సేల్స్. ఓకే. ఫైన్. కరెక్ట్‌గానే ఉంది. సో, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ వచ్చేసి క్లియర్‌గా వినండి. రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైతే బైక్స్ టోటల్ ఉందో
11,66,65,000 సంథింగ్. ఇది నాకు ఈచ్ అండ్ ఎవ్రీ రోకి రావాలి. ఈచ్ అండ్ ఎవ్రీ రోకి. సో, దానికోసం ఇక్కడ 3 డాట్స్‌లోకెళ్ళి న్యూ విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్‌లోకెళ్ళి లుకప్ ఏ వాల్యూ విత్ టోటల్స్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో, ఇక్కడ ఫీల్డ్ ఇక్కడ ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో మనకి అది అడుగుతుంది. సో, ఫీల్డ్స్ వచ్చేసి మనం ఏంది బైక్ బిజినెస్ సెగ్మెంట్‌ని ఫిల్టర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో, ఫస్ట్ టోటల్ సేల్స్ ఎక్స్‌ప్రెషన్ తీసుకుందాం. టోటల్ సేల్స్ దాని తర్వాత కాలమ్ ఏంటి బిజినెస్ సెగ్మెంట్. సో, సెర్చ్ వాల్యూ ఏంటి బైక్స్ కోట్స్‌లో పెట్టాలి. సో, దాని తర్వాత ఇది మనం చేంజ్ చేద్దాం. లుకప్ విత్ టోటల్స్ బైక్ టోటల్ సేల్స్ ఎందుకంటే ఇది నా టార్గెట్ అమౌంట్ 11,66,00,000. సో, క్లిక్ ఓకే చేసిన తర్వాత మనం బ్యాక్‌కి వెళ్దాం ఒకసారి. సో, ఇక్కడ మనం బ్యాక్ వచ్చి మీరు గనక గమనించినట్లయితే చూడండి యాక్సెసరీస్‌కి అగైనెస్ట్‌గా, బైక్స్‌కి అగైనెస్ట్‌గా, క్లోతింగ్‌కి అగైనెస్ట్‌గా, కాంపోనెంట్స్‌కి అగైనెస్ట్‌గా అన్నిటికి ఇది. సో, ఇక్కడ మనం ఏం చేసామంటే లుకప్ టోటల్స్ ఇక్కడ గనక మీరు ఈ పెన్ ఐకాన్ మీద క్లిక్ చేసి చూసినట్టయితే ఇది ఫంక్షన్ వచ్చేసి లుకప్ విత్ టోటల్స్. అంటే నాకు ఎస్పెషల్లీ పర్టిక్యులర్ టోటల్ వాల్యూనే ఇక్కడ నాకు రావాలి. ఇది నా రిక్వైర్మెంట్. సో, ఇప్పుడు నాకు బైక్ ర్యాక్స్ సేల్స్ విత్ రెస్పెక్ట్ టు ద బైక్ టోటల్స్ ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది మనం యాక్చువల్‌గా క్యాలిక్యులేట్ ఫంక్షన్ యూజ్ చేసైనా చేయొచ్చు. బట్ అది యాడ్ చేస్తే ఇక్కడ మనం ఫిజికల్‌గా మెజర్ క్రియేట్ చేయాలి. అది మన డేటా మోడల్‌లోకి యాడ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్ కాబట్టి ఇది సింపుల్‌గా, ఈజీగా ఉంటుంది. సో, ఇది లుకప్ విత్ టోటల్స్ ఫంక్షన్ గురించి. సో, నేను అందుకని ఇక్కడ స్టార్ మార్క్ మెన్షన్ చేశాను. స్టార్ మార్క్ ఇది ఓన్లీ విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్స్‌కే సపోర్ట్ ఉంది యాస్ ఆఫ్ నౌ ప్రెజెంట్. ఇవి మీరు నార్మల్ మెజర్‌లో ఈ లుకప్ టోటల్స్ పనిచేయవు. ఈ నార్మల్ దాంట్లో ఈ లుకప్ టోటల్స్ నార్మల్ మెజర్స్‌లో పనిచేయవు. మీరు ఒకసారి మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ గూగుల్ చేసి చూడండి. అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంది. ఓకే. నెక్స్ట్ లుకప్ వాల్యూ. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే లుకప్ వాల్యూ నేను ఫస్ట్ నా డేటా మోడల్‌కెళ్తాను. సో, డేటా మోడల్‌కెళ్ళేసి ఇక్కడ ఏమైనా టేబుల్స్ ఉన్నాయి. సేల్స్ ఆర్డర్స్ ఓకే. సో, ఇక్కడ ఇది ఆర్డర్స్ టేబుల్. ఈ ఆర్డర్స్ టేబుల్‌లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో, సేల్స్ ఆర్డర్స్‌కెళ్తే ఇక్కడ ఓన్లీ ఆర్డర్ డేట్, ఆర్డర్ ఐడీ, సేల్స్ అది సంథింగ్ నేను ఇంతకుముందు ఎర్లియర్ డాక్స్ ఫంక్షన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇది ఆ కాలము. సో, అంటే ముఖ్యంగా మనకి 3 కాలమ్స్ ఉన్నాయి. ఆర్డర్ డేట్, ఆర్డర్ ఐడీ, సేల్స్. సో, ఇక్కడికొస్తే ఆర్డర్స్‌లో సేమ్ ఇక్కడ కూడా ఆర్డర్ ఐడీ, ఆర్డర్ డేట్, షిప్ డేట్ ఇంకా రకరకాల ఇవి కాలమ్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ నేమ్ ఉంది. మనకి ఇక్కడ కస్టమర్ నేమ్ ఉంది. ఈ కస్టమర్ నేమ్ అనేది నాకు ఇక్కడ కావాలి. అంటే కస్టమర్ వైస్ సేల్స్. ఇక్కడ ఈ సేల్స్ ఏ కస్టమర్ చేశాడు, ఈ సేల్స్ ఏ కస్టమర్ చేశాడు. కస్టమర్ వైస్ సేల్స్ అనేది కావాలి. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక క్యాలిక్యులేటెడ్ కాలమ్ తీసుకోండి. మనం ఒక క్యాలిక్యులేటెడ్ కాలమ్ తీసుకొని లుకప్ వాల్యూ కస్టమర్. ఓకే. లుకప్ వాల్యూ కస్టమర్. సో, సెకండ్ లైన్‌కి రండి. సెకండ్ లైన్‌కి రావాలంటే షిఫ్ట్ ఎంటర్. మీ కీబోర్డ్ నుంచి షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. లుకప్ వాల్యూ తీసుకొని ఇది రిజల్ట్ కాలమ్ నేమ్, సెర్చ్ కాలమ్ నేమ్, సెర్చ్ వాల్యూ. ఫస్ట్ మనకి రిజల్ట్ కాలమ్ నేమ్ ఏంటి? కస్టమర్ నేమ్. సో, కస్టమర్ నేమ్ దేంట్లో ఉంది? ఆర్డర్స్‌లో ఉంది. ఓకే. కస్టమర్ నేమ్. దాని తర్వాత సెర్చ్ కాలమ్ నేమ్. సెర్చ్ కాలమ్ నేమ్ తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ కామన్ ఐడీ ఇవ్వాలి. సెర్చ్ కాలమ్ నేమ్. ఏ కాలమ్ నేమ్‌తో సెర్చ్ చేయాలనుకుంటున్నాం. మనకి ఇక్కడ ఈ ఆర్డర్స్ ఐడీలో ఈ ఆర్డర్స్‌లో కూడా ఆర్డర్స్ ఐడియా ఉంది. సో, అందుకని ఇది ఓన్లీ ఇదే చూపిస్తుంది. చూడండి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఓన్లీ ఆ టేబుల్‌కి సంబంధించిన కాలమ్సే చూపిస్తుంది. సో, ఆర్డర్ ఐడీ సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత సెర్చ్ వాల్యూ. ఇప్పుడు ఇందులో దానికి తగ్గట్టుగా మ్యాచ్ అయ్యే సెర్చ్ వాల్యూ చూడాలి. ఏంటి ఆ సెర్చ్ వాల్యూ కామన్ కాలమ్ ఇక్కడ కూడా ఆర్డర్ ఐడియా ఉంది కాబట్టి మనం ఆర్డర్ ఐడీ. సెకండ్‌లో వచ్చేసి ఆర్డర్ ఐడీ సెలెక్ట్ చేసుకున్నాం. సో, సెకండ్‌లో ఆర్డర్ ఐడీ సెలెక్ట్ చేసుకొని సపోజ్
ఇవి 2 మ్యాచ్ కానప్పుడు ఏదన్నా ఆల్టర్‌నేట్ రిజల్ట్ మీరు ఇవ్వాలనుకుంటే నాట్ అవైలబుల్, నాట్ అప్లికబుల్ మీరిక్కడ ఇవ్వచ్చు. బట్ మనకిక్కడ ప్రెజెంట్ ఇది రిక్వైర్మెంట్ కాబట్టి ఇది ఆప్షనల్ స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఉంది. సో, బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. బ్రాకెట్ క్లోజ్ చేసి క్లిక్ ఓకే. మనం క్లిక్ ఓకే చేసిన తర్వాత చూడండి. ఇక్కడ గనక మీరు గమనించినట్లయితే సీన్ మిల్లర్ ఎంత చేశాడు? 22,638. ఓకే. 22,638. సో, సీన్ మిల్లర్ సిఏఎన్ సీన్ మిల్లర్. సో, సీన్ మిల్లర్ ఈ డేట్స్‌లో ఎంత సేల్స్ చేశాడు. సో, టోటల్ చేసింది తను ఇంత. అందులో ఇంత సేల్స్ అనేది చేశాడు. సో, ఇప్పుడు క్లియర్ ఆల్ ఫిల్టర్స్ చేద్దాం. సో, ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, మీకు ఎక్కడైతే మనకి ఇది ఇలాంటి వాల్యూస్ కావాలనుకుంటున్నారో సబ్సిక్వెంట్ టేబుల్స్‌లో, బట్ మీరు ఈ లుకప్ వాల్యూ డాక్స్ ఫంక్షన్ వాడేటప్పుడు మీరు ఇంకొకటి గమనించుకోవాల్సింది ఏందంటే, ఏదైతే టార్గెట్ టేబుల్ ఉందో, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన టార్గెట్ టేబుల్. టార్గెట్ టేబుల్‌లో ఒక ప్రైమరీ కీ ఉండాలి. ప్రైమరీ కీ ఉండాలనమాట. ప్రైమరీ కీ అంటే మనకి యూనిక్ వాల్యూస్ అనేసి ఉండాలనమాట. యూనిక్ వాల్యూస్ అనేవి ఉంటేనే ఇది వర్క్ అవుతుంది. లేదంటే మీకు ఎర్రర్ అనేది వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో, ఇది లుకప్ వాల్యూ డాక్స్ ఫంక్షన్స్ గురించి. సో, ఈరోజు మనము ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి రీక్యాప్ ఇస్తాను. లుకప్ విత్ టోటల్స్, లుకప్ వాల్యూ. సో, లుకప్‌లో ఏం చేసాం మనం, ఇక్కడ నాకు ఓన్లీ యూరోప్ సేల్స్ కావాలి కాబట్టి యూరోప్ సేల్స్ రాసాం డాక్స్. అదేవిధంగా లుకప్ విత్ టోటల్స్‌లో నాకు ఓన్లీ ఈ బిజినెస్ సెగ్మెంట్‌లో టోటల్స్, ఇక్కడ ఇదేం చేస్తుంది ఓన్లీ టోటల్స్‌ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ప్లస్ ఈ 2 ఏంటి మనకి విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్స్. అందుకే ఇక్కడ స్టార్ మార్క్ మెన్షన్ చేశాను. నెక్స్ట్ లుకప్ వాల్యూ. సో, లుకప్ వాల్యూ వచ్చేసి మనకి మీరేదన్నా కాలము వేరే టేబుల్ నుంచి తెచ్చుకోవాలనుకున్నప్పుడు బై యూజింగ్ దిస్ క్యాలిక్యులేటెడ్ కాలమ్, ఈ లుకప్ వాల్యూని యూజ్ చేసి మనం తెచ్చుకోవచ్చు. సో, ఇది లుకప్ వాల్యూ డాక్స్ ఫంక్షన్స్ గురించి. సో, ఈ వీడియోని మీరందరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.